ఇదున్న కోపాన్ని ఆ భరత్ కుమార్ నా పైన చూపిస్తున్నాడు. నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి? కష్టంగా డ్యూటీ చేయాలంటే లాగి లెంపకాయ మీద ఒకటి. అది సరే, నువ్వు నా ఇంట్లోనే ఉండి నా ఉద్యోగానికే ప్రమాదం తెస్తావా? ఎలా అన్నా వాడిని కరెక్ట్ చేసే తీరాలరా. ఇక్కడ చూడు, కొంచెం గంజా దొరికిందనుకో వాడు భలే ఎరుకునేవాడు. గంజాని ఒక బ్యాగ్లో వేసి వాడి ఇంట్లో ఎక్కడ దాచి పెట్టేయాలి. తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేయాలి. గంజా ఇంట్లో పెట్టుకున్నందుకు 5 సంవత్సరాలన భరత్కి జైలు శిక్ష ఖచ్చితంగా దొరికింది. అవును, తప్పకుండా దొరుకుతుంది. మన తలకంతా ఒక వాల్యూవే లేదంట. ఊర్లో ఉన్న దొంగలకంతా 50 లక్షలు రివార్డ్ అంట. కరెక్టేలే. ఏసీ థియేటర్లో బాల్కనీ టికెట్ ఎత్తిచ్చి ఏమార్చి ఉన్నాడు. వాడు చదువుకున్న దొంగగా ఉంటాడు. రావచ్చా ఏమయ్యా? సార్? సంతకం. ఒక కేసు మాట్లాడుతున్నాను కదా, ఎందుకు మధ్యలో వస్తున్నావు? ఒక సరే నిమిషం. సార్. ఇదిగో. ఎన్ని పౌండ్ కోల్పోయింది? దాదాపు 20 పౌండ్లు ఉంటాయి. డబ్బు చూస్తే 10,000. ఓరి దుర్మార్గులారా, 1.5 తులం 400 రూపాయలేరా ఉంది. పెద్ద దొంగగా ఉంటాడు లాగుంది. ఒకవేళ నా కలర్ టీవీని దొంగిలించింది కూడా వాడే ఉంటాడేమో. మీరు విచారపడవద్దు, వాడిని ఒకే వారంలో కస్టడీ లోపలికి నేను తీసుకొస్తాను. ఇదిగోండి అది సార్. ఉండి, సార్. ఈ దొంగతనం గురించి నువ్వేం తెలుసుకుంటున్నావు? అయ్యో, దొంగతనాలు మానేసిన తర్వాత నాకు ఎటువంటి కాంటాక్ట్లు లేవు సార్. గుడికి వెళ్ళడం, భజన చేసుకోవడం, పాటలు పాడడం, ఇప్పుడు భక్తిమాన్ అయిపోయాను. మంచి విషయాలే, చాలా కానీ ఈ సంతోషం సార్. దేవుడు కథ నుంచి నా దగ్గర మారావంటే కొట్టి చంపేస్తాను. అయ్యో కొట్టకండి సార్, నన్ను వదిలేస్తే అదే 10,000. అమ్మా. మీరు వెళ్ళండి. వస్తాం సార్. ఏంటి మాస్టారు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు? ఏదో దొంగతనం చేసినట్టు. టెన్షన్ అవ్వకుండా మనం ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు. ఒరేయ్, ఈ పవర్ కట్టు మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందిరా. అది తెలుసుకున్న దొంగలే నాలాగా 10 కాలాల పాటు ఈ వృత్తిలో ఉండగలరు. చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా టైంకి వెళ్ళడం రావటం, ఈ మధ్యలో ఈ పని చేయడం. కానీ ఈ రోజు అలా కాదు. మనలాగా ఈ వృత్తి చేసే వాళ్ళలాగా కాకుండా మనం కొంచెం వ్యత్యాసంగా ఉండాలి. చెప్పాలంటే మాస్టర్ గారు ఫుల్ ఆఫీస్ కొత్త అనుకుంటా. ఫిలోపసి కాదురా, ఫిలాసఫీ. ఈ రోజు పనికి వెలుతురు కావాలి. వెలుగులో దొంగతనం చేయాలా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ నాన్నగరా పిచ్చి. అక్కడ చూసావా? ఇది జెనిమినేటర్ కదా ఇది. జనరేటర్. పవర్ వచ్చిన తర్వాత దీని అవసరం ఎవ్వడికి ఉండదురా. గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఏడ్చే రోగుల్లాగా ఎవ్వరు దీని వంక తిరిగి కూడా చూడరు. దాన్ని చూడడానికి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. వెళుతురా నీకు జోహార్లు. మాస్టారు కరెంట్ వచ్చింది. అరిచి గోల చేయకురా బాబు. నువ్వు వెంటనే వెళ్ళి జార్జ్ ఆటోని తీసుకురా. వెళ్ళు. నా ప్రియమైన తోటి పౌరులారా, రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే పెద్ద సమావేశంలో మన గౌరవనీయ నాయకుడైన ఎంపీపీవీసీ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ భీమల్ వాసుకి 25 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నారు. సమావేశంలో పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి సందర్భాన్ని చేయండి అని మానాడు రేపు అంటే కోరుకుంటున్నాము. అప్పుడు 25 లక్షల రూపాయలు నాయకుడి గారి ఇంట్లోనే తప్పకుండా ఉండే ఉంటుంది. రేపు ఉదయం అది బ్యాంకుకు వెళ్ళి డ్రాఫ్ట్ గా మారే లోపులోనే మనం కొట్టేయాలి. దానికంటే ఇప్పుడైతే ఇలా రారా. అక్కడ చాలా మంది జనం ఉంటారు, సెక్యూరిటీ కూడా చాలా ఉంటుందిరా మూర్ఖుడా. అది కరెక్టే మాస్టారు. లేదు మాస్టారు, ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళేటప్పుడు ఆ అన్నగారు మనుషులు అక్కడ ఉంటాం చూశాను. అది సెంట్రల్ నుంచి వచ్చే మంత్రి గారికి ఆహ్వానం చెప్పడానికే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉంటారని నీకు తెలుసా? అయ్యో, వారం రోజుల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయితే ఇదే కరెక్ట్ అని టైము. మనం ఈ రోజు రాత్రి నాయకుడి ఇంటికి వెళ్తున్నాం, కొట్టేస్తున్నాం. అప్పుడు మీరు ప్లాన్ చేసిన దుబాయ్ వాళ్ళు ఇల్లు అది క్యాన్సిల్ చేయరా. అయ్యో మాస్టారు, అన్నయ్య ఇంట్లో పెద్ద కుక్క ఉంది. అయ్యయ్యో, కుక్కని మేనేజ్ చేయడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ఈ రోజు రాత్రికి నువ్వు చూద్దు గాని. అల్వా? ఒరేయ్, స్కూల్కు వెళ్లే పిల్లలు చాక్లెట్ కోసం నోరు తెరిచి అని చూసినట్టుగా నువ్వు చూడకో. ఇది ఎందుకని నువ్వు అడగబెట్టరా కదా? నాకు తెలుసు మాస్టారు,
అన్నగారింట్లో దొంగతనం వెళ్ళేటప్పుడు మనకు ఆకలేస్తే అక్కడ భోజనం చేయటానికే కదా నేను తెలుసుకున్నాను. అరే మొద్దు బెధవా, ఇది మామూలు హల్వా కాదు. ఇదిగో చూడు, ఇందులో పనసకాయ జిగురు ఉంది. లోపలికి వెళ్ళాక కుక్క మనల్ని కలవడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కటి వేస్తాను. అప్పుడు కుక్క దీన్ని తింటున్నప్పుడు కింద దవడ పై దవడ రెండు అతుక్కుపోతాయి. అలా అతుక్కున్న తర్వాత ఆ కుక్క ఏం చేయగలదు అలా చెప్పు? కానీ అంటుకుంటే కుక్క కరిచింది కూడా తెలియదు కదా. మాస్టర్ మీరు భలే తెలివైనరు మాస్టర్. నన్ను ఎక్కువగా పొగిడేకు, ముందు వచ్చాను మనం చూద్దాం పద. సరే రా. జాగ్రత్త. చూడు, ప్లాన్ సక్సెస్ అవుతుంది. మంచి సమయం. బయలుదేరుస్తుంది. బల్లి అరవలేదురా, నేనే కుక్కను పిలిచాను. సన్నాసి మ్యూజిక్ వద్దురా. ఉండు మాస్టారు, రెండు తినింది ఇప్పుడు నోరు అంటుకోలేదు. ఒకవేళ హల్వా మారిపోయిందా? నేనే తిని చూడనా? ఏయ్, నోరు అంటుకుంటుందిరా. అదే చూస్తున్నాను కదా. నువ్వు చిరాకు తెప్పించుకో. సరే, మీ ఐడియాలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి. రాను రాను మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడైనా అర్థం చేసుకోండి మాస్టారు. నేను చెప్పింది వింటే నక్క తొక్కినట్టే. నక్కలేదు, తొక్కలేదు. ఇప్పుడే ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఈ రోజు నా కోట నేను ముగిస్తాను. కోట్ అంటే? తోట కాదురా, కోట కోట. ఇంకో ఐడియా కూడా ఉంది, కానీ 2 పెగ్గులు వేస్తేనే అది జరుగుతుంది. ముందుగా మనం కుక్కను లేపేద్దాం, పెట్టి ఆ తర్వాత పెట్టిని నేను అదేనా లేపేస్తాను. మాస్టారు? దానికి నా దగ్గర ఒక కొత్త ఐడియా ఉందిలే. దీనికి పైన ఏమి ఐడియా పెట్టుకున్నారు? రా, రా. ఎవరు నన్ను కాల్ చేశారు? ఎవరు నన్ను కాల్ చేశారు? అక్కడ చూడు. అయ్యో, కుక్కని కాల్ చేశారా? మాస్టారు, ఆగ్రా ఆగ్రా అంటున్నాను కదా. ఎరా, నువ్వే నా దగ్గర వచ్చి దొరికావు కదా. ఏం జరిగింది నీకు తెలియదు కదా. వదలండి. అయ్యో, నన్ను వదలండి సార్. నన్ను వదలండి సార్. బండి తీసుకో, వెళ్ళు. సార్, నేను చెప్పింది వినండి సార్. నేనేమి చేయలేదు సార్. పండు దొంగ పోయింది. ప్రభుత్వ నాయకుడైన ముందున్న ఎంపీ గారు పీవీసీ ఇంట్లోంచి పార్టీ డెవలప్మెంట్ కోసం చేర్చిన 25 లక్షల డబ్బు దారపోయింది. ఈనాస్ అన్న దొంగ మీద పోలీసు వాళ్ళ అనుమానం పడి అరెస్ట్ చేశారు. ఏమియా? ఉండవా వస్తా. ఆపండి 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 ఆపండి. సార్ సార్, ఇది చూసారా? ఈయన ఒక నిరపరాధి. అవును, తను నిరపరాధే. పోలీసులు ఇప్పుడు అతను పట్టుకున్నారు సార్. భయపడకు, ఈ రోజు తన్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం, కానీ కోర్టుకు వెళ్ళడు. కోర్టుకు వెళ్లేదారులను తన తప్పిస్తాం. మీరు నిజమే చెబుతున్నారా? మాట అయినా తుపాకీ అయినా అవసరమైతేనే ఈ 20 ఉపయోగిస్తాడు. భాస్కర్, చూసా చూసా. అదెవరు? నీ మామయ్య కూతురు. పోరా, ఈసారన చేస్తున్నాడు. అన్ని నీతో చెప్పాలా? అలాగే జరుగుతుంది. కాలేజ్కి వెళ్తున్నారా? చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కాలేజ్కి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. నేను ఒక కేసు విషయంగా ఖైదీని కోర్టుకి తీసుకెళ్తున్నాను. తర్వాత నేను ఎస్ఏ ఎగ్జామ్ని మళ్ళీ రాశాను. నేను అడగలేదే. అయినా కూడా చెప్పాల్సింది నా బాధ్యత కదా. భాస్కరా, భాస్కరా, వీళ్ళు నన్ను లేపుకెళ్తున్నారు. అయ్యో, వచ్చి కాపాడరా భాస్కరా.
అరే మీకేమైనా అయిందా? పోలీసుల జీవితం అంటే ఇంతే కదా, ఇవన్నీ మాకు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇదంతా మేము డిపార్ట్మెంట్ లో తెలుసుకుంటాంలే.